ఈరోజు మెదక్ నుంచి వస్తున్నప్పుడు ఫారెస్ట్లో నాకు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది అనమాట. చూడొచ్చు నెమలి ఎంత మంచిగా పురివిప్పు ఆడుతుందో. నేను చూస్తుంటే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదంటే నమ్మాల్సిందే కంపల్సరీ. అంత బాగా అనిపించింది నాకైతే. చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అందుకే ఈ వీడియో షూట్ చేసి మరి మా వ్యూవర్స్కి చూపించాలనే ఉద్దేశంతోనే షూట్ చేసి నేను మరి తీసుకొచ్చిన అనమాట. నేను ఫారెస్ట్లో వస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫారెస్ట్ ఏరియాలో అసలు ఈ వర్షాకాలంలో డ్రైవ్ చేస్తూ అసలు ఆ చుట్టుపక్కల చూసుకుంటూ ఆ పచ్చదనం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. దాన్ని అందరూ ఫారెస్ట్ ఏరియాలో బండి డ్రైవ్ చేస్తూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఆ చూసే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూస్తుండొచ్చు అనమాట. ఎంత క్లౌడీతోని ఎంత మంచి లుక్తోని గ్రీనరీ అనేది చాలా బాగుంది. పక్కనే ఈ పంట పొలాలు చూస్తూ ఉంటే వర్షాలు అంతా నార్మల్గా పడుతున్నా కానీ రైతులు 100% వాళ్ళు అగ్రికల్చర్ చేయాల్సిందే కాబట్టి చేస్తున్నారనమాట. చూడొచ్చు బోర్ల దగ్గర మంచి అగ్రికల్చర్ అనేది జరుగుతూ ఉంది. నాకైతే సైడ్లో చూస్తూ ఉంటే చాలా మంచి బాగా అనిపించింది. రైతులకు మంచి వర్షాలు పడి ఓకే వాళ్ళకు కూడా అనుకునే అన్నీ నెరవేరేటట్టుగా వర్షాలు పడితే చాలా బాగుండనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. అట్లాగే చాలా బాగుంది ఈ ఏరియా చూస్తూ ఉంటే. ఇట్లాంటి ఏరియా చూడడం అనేది ఏంటంటే దాన్ని వర్ణించడం అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లాంటి మలుపుల దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే మనం ఈ ఏరియాలు తిరుగుతూ ఉంటే ఫారెస్ట్ని ఇట్లా చూసుకుంటూ వస్తూ ఉంటే నేనైతే 10 నిమిషాల్లో రావాల్సిన ఏదైతే ఈ జర్నీ ఉందో నేనైతే ఒక 30-40 మినిట్స్ మెల్లగా వచ్చిననమాట. అంత స్లోగా వస్తేనే నాకు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తూ పక్కనే ఉన్న పూల చెట్లను కానీ అట్లా చూసుకుంటూ వస్తూ ఉంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓకే, నేనైతే వర్షం పడుతుందేమో అని డ్రైవ్ చేస్తూ కూడా నేను ఒక చెత్తిరి కూడా క్యారీ చేసిన. చూడొచ్చు అంబ్రిల్లా కూడా క్యారీ చేసి వస్తున్నాను అనమాట. నాకు ఈ సైడ్స్ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగుంచింది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. మీరు కూడా ఇట్లాంటి ఏరియాలో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. మంచి గొప్ప అనుభూతి అనేది పొందగలుగుతారు. ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు ఇంత గ్రీనరీగా మనం తయారు చేయాలంటే చాలా కష్టం. అట్లాంటిది ఫారెస్ట్ సహజంగా ఉండేటటువంటి ఫారెస్ట్లోనే మనం ఇంత న్యాచురల్గా చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం చెట్లను అనేది ఇంత ముందుకు ఉన్నటువంటి ఫారెస్ట్ ఈ ఏరియా అయితే చాలా బాగుండేది, చాలా పెద్దగా ఉండేది. ఎంత పెద్దగా అంటే ఈ ఏరియాలకి మేము ఎప్పుడైనా రావాలి అంటే భయం వేసేది. అంత పెద్ద అడవి, అంత దట్టమైన అడవి ఉంటుండే అనమాట. అది కాలక్రమేణా ఇంత కట్ చేసుకుంటూ ఈ రోడ్డు వెడల్పులు తర్వాత వేరే వాళ్ళు ఇట్లాంటి ఇళ్లకు అట్లా తీసుకెళ్ళడం వల్ల చాలా తక్కువైపోయినాయి ఈ రోజులలో. కానీ మనం అనేది 100% ఇట్లాంటి గ్రీనరీని మనం కూడా తయారు చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టం అవుతుంది.